మిత్రులారా, మీరు చూస్తున్నది రైతు పాఠం. సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల రైతులందరి నోట ఒక్కటే మాట. మిర్చి ధర ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెరుగుతోంది? మొదట ధర ఎందుకు తగ్గింది? ఈ సీజన్లో మిర్చి విస్తీర్ణం ఎక్కువ, దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్కు సరుకు ఒక్కసారిగా చేరింది. ఫలితం సరఫరా ఎక్కువ, డిమాండ్ తక్కువ. ధర కుప్పకూలింది. అదికాక ఎగుమతులు తగ్గడం, స్టోరేజ్ లేక రైతు వెంటనే అమ్మడం, ఇవి కూడా ధర పడిపోవడానికి కారణాలు. ఇప్పుడు మళ్లీ ధర ఎందుకు పెరిగింది? మార్కెట్లో సరుకు తగ్గింది. క్వాలిటీ మిర్చికి డిమాండ్ పెరిగింది. ఎగుమతి ఆర్డర్లు మెల్లగా మొదలయ్యాయి. అలాగే వాతావరణ మార్పులతో కొన్ని చోట్ల పంట నష్టం. సరఫరా తగ్గింది. సరఫరా తగ్గితే ధర పెరగక తప్పదు. రైతులకు ముఖ్యమైన పాఠం: మొత్తం సరుకును ఒక్కసారిగా అమ్మకండి. క్వాలిటీపై దృష్టి పెట్టండి. మార్కెట్ ట్రెండ్ గమనించండి. ఇలాంటి నిజమైన మార్కెట్ విశ్లేషణ కోసం సబ్స్క్రైబ్ రైతు పాఠం.